ఇప్పుడు సాంఖ్యయోగం భగవద్గీత 2వ అధ్యాయం 67వ శ్లోకం చెప్తా. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హారతి ప్రజ్ఞాం వాయుర్నవమి వాంభసి. అంటే నీటిపై తేలుచున్న నావను గాలి ఎత్తి వేయును. అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియాల్లో మనసు కూడా ఏ ఒక్క ఇంద్రియంతో కూడినా కూడా ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని మనుషుణ్ణి చేస్తుంది. బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించి వేస్తుంది. ఏ ఒక్క ఇంద్రియమైనా మన శరీరంలోది మనల్నే చెడగొడుతుంది. అందువల్ల ఇంద్రియాలు చెప్పినట్టు మనం వినకుండా మన బుద్ధి, మన మనసు ఏ విధంగా ఉందో అది ఫాలో అవ్వాలి అని అర్థం.